మేమైతే ఇప్పుడు జున్ను వాళ్ళ స్కూల్లో మా అమ్మాయిని సెలబ్రేషన్ జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే రెడీ పోయినాము. సో రెడ్ కలర్ థీమ్ అనమాట. సో అందుకే రెడ్ వేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, ఎలా ఉందనేది హలో మా గ్యాంగ్ వర్ధను, అన్విక, తేజస్, జున్ను ఇచ్చుడు. జున్ను హాయ్ చెప్పు. మా జున్ను క్లాస్మేట్స్ వీళ్ళందరూ మీరు ఫ్రెండ్స్. మేము వెళ్తున్నాం మామ్ అండ్ మీ సెలబ్రేషన్స్కి స్కూల్లో. బాయ్ బాయ్. సో మేమైతే సెలబ్రేషన్స్కి వెళ్ళాము. ఇది వచ్చేసి 7th March జరిగింది, 8th హాలిడే కాబట్టి. సో టైటిల్ వచ్చేసి మామ్ అండ్ మీ అని పెట్టారు. వాళ్ళైతే 10కి రమ్మన్నారు అనమాట. సో మేము వెళ్ళేసరికి 11 అయింది. అండ్ థీమ్ వైజ్ పెట్టారనమాట. నర్సరీ వాళ్ళు ఎల్లో కలర్ అండ్ ఎల్కేజీ రెడ్ అండ్ యూకేజీ గ్రీన్ అనమాట. సో మేము అలా ఫాలో అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇలా ప్రిన్సిపల్ అయితే స్పీచ్ స్టార్ట్ చేశారు. సో ఇంకా తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏం క్వశ్చన్ అంటే, మీరు డౌన్గా ఫీల్ అయినప్పుడు, లోగా ఫీల్ అయినప్పుడు మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ ప్రాబ్లం నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అవుతారని అడిగిందనమాట అందరికీ. సో నా దగ్గరికి వచ్చేసరికి నేను నా పేరెంట్స్ అని చెప్పాను. ఎక్కువ మంది పీపుల్ అయితే మా మదర్ అని చెప్పారనమాట. చాలామంది అంటే ఒక 50 మెంబర్స్ ఉంటే దాంట్లో 40 అలా మదర్స్ అనే చెప్పారు. నా దగ్గరకు వచ్చేసరికి నేను నా పేరెంట్స్ అని చెప్పిన, వాళ్ళే నాకు మోటివేషన్ ఇస్తారు అని చెప్పాను. సో మీ మదర్ మిమ్మల్ని ఎప్పుడు కొట్టలేదా అని అడిగింది. సో కొట్టింది చాలాసార్లు, అయితే కొడుతుంది కంపల్సరీగా. సో వన్స్ మనం మదర్ అయిన తర్వాత మన మదర్ వాల్యూ తెలుస్తుందని నేను చెప్పాను అనమాట. సో దానికి ఆమె అగ్రీ చేసింది. ఇంకా అందరినీ అడిగింది కూడా. సో అందరూ చాలామంది కూడా అందరు చేతులు ఎత్తారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రైమరీ టీచర్స్ అనమాట వీళ్ళు. సో మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, ఈ పాటకైతే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. సో ఉమెన్స్ డే స్పెషల్ పర్ఫార్మెన్స్ లాగా వాళ్ళందరూ ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. ప్రతి ఉమెన్కి పెళ్ళి కాకముందు తన పేరెంట్స్ తనకి సపోర్ట్ ఇస్తారు, ఏ విషయంలో అయినా సరే, ఏది చేయాలన్నా సరే. సో వన్స్ పెళ్ళైన తర్వాత ఆ సపోర్ట్ అనేది తన భర్త నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అత్తమామలు ఉంటారు, వాళ్ళు చేస్తారు చేయరు, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ చాయిస్, ఇంకా వాళ్ళ ఇష్టం అది. మెయిన్గా అయితే భార్య తన భర్త నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. యాజ్ ఫిజికల్లీగా అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఉమెన్కి ఎంత సపోర్ట్ చేస్తే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మదర్ విత్ కిడ్ ర్యాంప్ వాక్ చేయమన్నారు అనమాట ప్రతి ఒక్కరిని. సో ఇలా మేమైతే ఇలా చేసాము. సామెత ఉంటుంది కదా, ఆడదే ఆడదానికి శత్రువు అని. సో అలానే ఉంటున్నారు ఈ మధ్య. సో ఒక మహిళకి సపోర్ట్ చేయకపోతే ఎలా అండి? ఒక మహిళ ప్రాబ్లమ్సే కదా ఒక మహిళకు తెలిసేది. సో మీరు తను బాధలో ఉన్నప్పుడు లేదా పెయిన్లో ఉన్నప్పుడు మీరు తనని సపోర్ట్ చేయకుండా ఇంకా గుచ్చి ఏదో లోకంలో నువ్వు ఒక్కదానివే భరిస్తున్నావా ఈ పెయిన్, లేకపోతే లోకంలో నువ్వు ఒక్కదానివే ఇలా చేస్తున్నావా, లోకంలో నువ్వు ఒక్కదానివే పనులు చేస్తున్నావా, ఇలాంటి మాటలతో తనని బాధ పెట్టకండి. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఇలాంటి మాటలతో ఇంకా బాధ పెట్టకండి. ఎవరికైనా ఆ బాధ తన వరకు వచ్చే వరకే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే ఒక భర్త తనకి సపోర్ట్ చేస్తే కనుక తను ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, ఎంత పెద్ద పెయిన్ అయినా సరే తను ఓవర్కమ్ చేయగలదు. అందరికీ చెప్పేది ఒకటే, తనని సపోర్ట్ చేయండి. తను లోగా ఉన్నప్పుడు మెంటల్గా, ఎమోషనల్గా తనకి సపోర్ట్ ఇవ్వండి. అదొక్కటే ప్రతి ఒక్క మహిళ కోరుకునేది, అంతకుమించి ఏమీ ఉండదు. ప్రతి ఒక్క మహిళ కూడా తనకు వజ్రాలు కావాలి, వైడూర్యాలు, బంగారం, వీటిపైన కంటే కూడా తనతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అదొక్కటే కోరుకుంటుంది. తన ఎమోషన్స్కి, తన ఫీలింగ్స్కి వాల్యూ ఇచ్చి తనతో కొంచెం టైం స్పెండ్ చేస్తే అంతే చాలు అనుకుంటుంది ప్రతి ఒక్క మహిళ, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్. సో ప్లీజ్ సపోర్ట్ హర్, బీ విత్ హర్ అండ్ స్పెండ్ టైం విత్ హర్. దట్స్ ఇట్. ఈ వీడియో చూస్తున్న మై డియర్ లేడీస్ ఏమంటారు? నేను చెప్పేదాంతో మీరు అగ్రీ అవుతారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే కదా, మనం ఫ్యామిలీతో, పిల్లలతో టైం స్పెండ్ చేయడం కంటే పెద్ద గొప్ప
గిఫ్ట్ అనేది ఏమి ఉండదు కదా మనకి లైఫ్లో. సో ఏమంటారు మీరు దీని గురించి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వర్కింగ్ ఉమెన్స్ కన్నా కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది, అదే ఇంట్లో ఉండే ఉమెన్స్కి అయితే అస్సలు రెస్పెక్ట్ ఉండదు. ఏం చేస్తున్నారు, ఇంట్లో తిని పడుకుంటున్నారు అంతే కదా అన్నట్టు ఉంటుంది. సో యాజ్ ఏ అనదర్ ఉమెన్గా మీకు తెలుసు ఇంట్లో ఏముంటుంది, ఏం పని ఉంటుంది, ఇంకా పిల్లలు ఉంటే ఎట్లా ఉంటుందని అన్నీ తెలిసి కూడా మీ నోటి వెంట ఆ మాట రావడం చాలా బాధాకరం. సో ఇలాంటి మాటలతో గుచ్చి వాళ్ళని బాధించకండి. బాధలో ఉన్నప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరైతే తోడుండి బాధ నుంచి రికవరీ అవ్వడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. సో అలాంటి టైంలో చూసే వాళ్ళనైతే ఖచ్చితంగా చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటుంది. సో మీరు ఆ బాధలో ఉన్నప్పుడన్నా కనీసం మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి కించపరుస్తున్న మాటలు, అబ్యూజింగ్ మాటలు యూస్ చేసి వాళ్ళని ఇంకా హింసించకండి దయచేసి. సో మై డియర్ లేడీస్, ఎవరు ఏమన్నా కానీ ఎవరన్నా ఏదైనా అనుకునేసి మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి. మనం హ్యాపీగా ఉంటే మన పిల్లల్ని మంచిగా హ్యాపీగా, మన ఫ్యామిలీని, భర్తని, పిల్లల్ని హ్యాపీగా చూసుకోగలం. సో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. మీకు ఏదైనా లోగా అనిపించినప్పుడు మనల్ని మోటివేట్ చేయడానికి మనం ఒకరితో మాట్లాడితే రిలీఫ్ అవుతుంది కదా, అలా ప్రతి ఒక్క మనిషికి ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడండి, షేర్ చేసుకోండి. అలాగే నేచర్కి దగ్గర ఉండే పార్క్కి వెళ్ళడము, లేకపోతే మ్యూజిక్ వింటే కొంతమందికి రిలీఫ్ వస్తుంది. సో ప్లేస్ మారితే కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది. సో అలా ఏదో రకంగా రిలీఫ్ తెచ్చుకోండి. బీ స్ట్రాంగ్. సో మనమంతా మల్టీ టాస్క్ చేసేంత వాళ్ళు ఎవరు లేరు. సో మనల్ని మనమే పొగడుకోవాలి. బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. మేమైతే ఇంకా 1కి స్టార్ట్ అయ్యాము, రిటర్న్ అయ్యాము. అప్పటికి ఫుల్ ఆకలి వేస్తుంది, పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు. మేము తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయినాయి, చాలా దాహం వేస్తుంది. సో ఇంకా ఆటో దిగానే అక్కడ చెరుకు బండి కనిపిస్తే అక్కడ చెరుకు రసం తాగేసి ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.